శ్రీకృష్ణుడు సుధాముడు స్నేహ కథ. ద్వారకా పట్టణంలో శ్రీకృష్ణుడు రాజుగా ఉన్నాడు. ఆయన చిన్ననాట గురుకులంలో ఉన్నప్పుడు సుధాముడు అనే స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరు కలిసి చదువుకునేవారు, భోజనం చేసేవారు, ఆడుకునేవారు. కాలం గడిచింది. కృష్ణుడు రాజయ్యాడు, సుధాముడు పేదవాడు అయ్యాడు. ఒకరోజు సుధాముడి భార్య, "నువ్వు నీ స్నేహితుడు కృష్ణుడి కలవండి, మన దుస్థితి చెప్పండి" అంది. సుధాముడు సంకోచంతో అంగీకరించలేదు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి అటుకులు కప్పులో వేసుకొని ద్వారకకి వెళ్ళాడు. కృష్ణుడు తన స్నేహితుణ్ణి చూసి ఎంతో ఆనందించాడు. ఆయన పాదాలు కడిగి గౌరవంగా వసతినిచ్చాడు. సుధాముడిచ్చిన అటుకులు ఎంతో ప్రేమగా తిన్నాడు. సుధాముడు వెళ్తున్నప్పుడు ఏమీ అడగలేదు. కానీ కృష్ణుడు తన స్నేహానికి గుర్తుగా సుధాముడి ఇంటిని ధనసమృద్ధిగా మార్చేశాడు. సుధాముడి ఇంటికి వెళ్తే బంగారు మేడలు, ఆభరణాలు కనిపించాయి. సుధాముడు అర్థం చేసుకున్నాడు, నిజమైన స్నేహం అంటే ధనం కాదు, మనసు అని.